వార్నింగ్. ఈ వీడియో డిలీట్ అవ్వకముందే చూసేయండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. పులివెందుల ఈ ఊరి పేరు చెప్పంగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఇద్దరి పేర్లు. ఒకళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఇంకొకళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి. వీళ్ళిద్దరు కలిసి పులివెందులని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రని మార్చేశారు. మేజర్గా వివేకానంద గురించి మాట్లాడుకుంటే ఆయనకి ఎన్ని పదవులు వచ్చిన తర్వాత కూడా ఆయనకున్న సింప్లిసిటీ అండ్ ప్రజల మీద ఆయనకున్న గౌరవం ఎప్పుడు తగ్గలేదు. అందుకనేమో ప్రజలు ఆయన్ని 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల నేను స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఎన్నుకోవడం ఒక పక్క అయితే ఆయనకి వేలల్లో మెజారిటీని ఇచ్చి వాళ్ళ లీడర్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆయన మీద వాళ్ళకున్న నమ్మకం అలాంటిది. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా కూడా సర్వ్ చేశారు. యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా ఆయనకి టైట్ సెక్యూరిటీ దొరికే ఛాన్స్ ఉన్నా కూడా ఆయన దాన్ని కావాలని అవాయిడ్ చేసేవారు. దీనికి రీజన్ ఏంటంటే ప్రజలు ఆయన్ని ఫ్రీగా కలవలేరు అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు అనే ఒక్క రీజన్ తో ప్రజలకి ఏదైనా ప్రాబ్లం వస్తే చిన్న పొలిటీషియన్స్ నుంచి పెద్ద ఆఫీసర్స్ వరకు అందరినీ క్వశ్చన్ చేసేవారు. ప్రజలు కూడా ఆయన్ని ఒక పొలిటీషియన్ గా కాకుండా ఒక లీడర్ గా చూసేవారు. అలాంటి ఒక లీడర్ ని 15th మార్చ్ 2019 రోజు అతి కిరాతకంగా నరికి చంపేశారు. ఆయన తల మీద 7 సార్లు గొడ్డలితో నరికారు. ఫోర్ హెడ్ మీద అయితే ఆ గొడ్డలిని 6 ఇంచుల లోపల వరకు దిగేలా కొట్టారంటే ఆ సిచ్యువేషన్ని ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఈ విషయం బయటికి ఎప్పుడైతే తెలిసిందో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక షాక్ లో ఉండిపోయింది. వాళ్ళు ఎంతగానో ప్రేమించిన ఆ వ్యక్తి ఇంకా లేడు అనే న్యూస్ ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలనుకునే వివేకానంద రెడ్డిని అంత దారుణంగా ఎందుకు చంపారు? ఇప్పటికీ ఆయన చంపబడి 6 సంవత్సరాలు అవుతున్నా కూడా న్యాయం ఎందుకు జరగలేదు? ఆయన చావు వెనుక ఆపోజిట్ పార్టీ అయినటువంటి టీడీపీలో ఉన్న పొలిటికల్ లీడర్స్ యొక్క హస్తం ఉందా, లేకపోతే తను ఎంతగానో నమ్మిన తన ఓన్ ఫ్యామిలీ మెంబర్సే ఆయన్ని చంపించారా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం వివేకానంద రెడ్డి యొక్క కేసుని డీప్ డౌన్ గా తెలుసుకోవాలి. మనం ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే వైఎస్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి. వైఎస్ వెంకటరెడ్డి అనే అతనికి 2 భార్యలు ఉన్నారు. ఫస్ట్ భార్య పేరు లక్షమ్మ, సెకండ్ భార్య పేరు మంగమ్మ. ఫస్ట్ భార్యకి ఒక అబ్బాయి పుట్టాడు, అతని పేరు చిన్నకొండారెడ్డి. ఈయనకి పెళ్ళైన తర్వాత టోటల్ గా 11 మంది పుట్టారు. అందులో మెయిన్లీ 2 గురించి తెలుసుకోవాలి. ఆ 2లో ఒకళ్ళు సుగుణారెడ్డి, ఈమె వైఎస్ జగన్ వైఫ్ అయినటువంటి భారతి వాళ్ళ అమ్మగారు. ఇంకొకళ్ళు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈయన కొడుకు పేరు వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ వెంకటరెడ్డి గారి 2వ భార్య అయినటువంటి మంగమ్మకి మొత్తం 9 మంది పిల్లలు. అందులో ఒకళ్ళు వైఎస్ రాజారెడ్డి. రాజారెడ్డికి పెళ్ళైన తర్వాత మొత్తం 7 పుట్టారు. అందులో 2 గురించి తెలుసుకోవాలి. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండవది వైఎస్ వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డికి పెళ్ళైన తర్వాత ఒకే అమ్మాయి పుట్టింది, ఆమె పేరు సునీత రెడ్డి. మీకు వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి పుట్టారు అనే విషయం కొంచెం క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే రాజారెడ్డి మైనింగ్ బిజినెస్ చేసేవారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి హెడ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని డిసిజన్స్ తీసుకునేవారు. తన తమ్ముడైనటువంటి చిన్నకొండారెడ్డి ఫినాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి కొంచెం మనీ ఆయనకి ఇచ్చారు. కానీ తిరిగిస్తానన్న టైంకి ఇవ్వలేకపోవటం వల్ల రాజారెడ్డి చిన్నకొండారెడ్డిని డబ్బులు అడిగితే వాళ్ళు ముందు అనుకున్న దాని ప్రకారం ఎంతైతే డబ్బులు తీసుకున్నారో దానికి సరిపడే ఆస్తిని చిన్నకొండారెడ్డి రాజారెడ్డికి రాసిస్తా అన్నారు. సో అలానే ఆయన రాజారెడ్డికి కొంచెం ఆస్తిని ఇచ్చారు. ఎప్పుడైతే ఈ సెటిల్మెంట్ జరిగిందో చిన్నకొండారెడ్డి కొడుకైనటువంటి భాస్కర్ రెడ్డికి అండ్ తన అన్నదమ్ములకి ఈ విషయం నచ్చలేదు. అలా తమ ఆస్తిని రాసేసుకుంటారు అని కోపడ్డారు. అయితే 1998లో కడపలో ఉన్న వేముల అనే ఊర్లో
బాంబ్ అటాక్ జరగటం వల్ల రాజారెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. అలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ వాళ్ళంతా ఒక షాక్ లో ఉండిపోయారు. ఆయన తర్వాత ఆ ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసే రెస్పాన్సిబిలిటీ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి మీద పడింది. వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని కోపాలు ఉన్నా కూడా వాటి వల్ల ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది పాడవ్వాలని వాళ్ళు అనుకోరు. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1996లో రాజశేఖర్ రెడ్డి కొడుకైనటువంటి వైఎస్ జగన్ కి వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ సిస్టర్ అయినటువంటి సుగుణారెడ్డి వాళ్ళ కూతురైన భారతినిచ్చి పెళ్లి చేయటమే. భాస్కర్ రెడ్డికి అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ కి పొలిటికల్ గా ఎదగాలని ఉన్నా కూడా అప్పటికే ఆంధ్ర పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి మాత్రం వీళ్ళని పొలిటికల్ గా పుష్ చేయలేదు. దానివల్ల వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఆఖరికి ఎమ్మెల్సీ కూడా ఎవరు అవ్వలేదు. అదే ఇంకొక సైడ్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి ఆంధ్ర పాలిటిక్స్ లో ఎదుగుతున్నారు. ఇంకొంచెం టైం తర్వాత రాజశేఖర్ రెడ్డి కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2009లో ఎంపీని చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున నేను స్వీకరింపబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. కానీ అదే ఇయర్లో వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. అలాంటి చిన్న బీదోళ్ళకి ఇటువంటి సాయం చేసినటువంటి దేవుడు పోయినాడంటే అసలు దేవుడు లేడనిపిస్తుంది. మాకు అందరినీ దిక్కులేను అని చేసి వెళ్ళిపోయినాడు సార్. ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ చాలా దారుణంగా క్రియేట్ అయింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీని అనౌన్స్ చేసి దానికి వైఎస్ఆర్సీపీ అని పేరు పెట్టారు. 2012లో ఏపీలో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రలో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏవైతే నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయో ఆ ఎలక్షన్స్లో నిల్చోటానికి పొలిటికల్ క్యాండిడేట్స్ ఏం చేయడానికైనా రెడీ అయ్యారు. మెయిన్లీ పులివెందల్లో 1978 నుంచి 2009 వరకు కాంగ్రెస్ అక్కడ ఓడిపోయిందే లేదు. అలాంటి ఒక ప్లేస్లో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ని నిల్చోబెట్టాలని అనుకోలేదు. ఆ టైంలో వాళ్ళకి ఒక పెద్ద ఆప్షన్ కనిపించింది, అదే వైఎస్ వివేకానంద రెడ్డి. కానీ అదే టైంలో జగన్ వివేకానంద రెడ్డిని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వమని అడిగారు. కావాలంటే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ అయినా ఇస్తానని చెప్పారు. కానీ అప్పటిదాకా విశ్వాసంగా వర్క్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయలేను, కావాలంటే ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీకి అంటే నీకు సపోర్ట్ చేస్తానని వివేకానంద రెడ్డి జగన్కి చెప్పారు. లేచినాయన మీరు నేను పెట్టే పార్టీలోకి రండి, కాంగ్రెస్ పార్టీకి వదిలేండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనల్ని నాయన పేరును డ్యామేజ్ చేసే కార్యక్రమంలో ఉంటారు, అది ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ అట్లాంటి ఆలోచన ఏం లేదు. పార్టీ వారి మాటల్లో నేను గ్రహించిన దాన్ని బట్టి కూడా చాలా మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వారు అన్న బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆయన పరిపాలన గురించి కానీ మంచి కితాబు ఇచ్చినారు. మనం దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మందే, కానీ వాళ్ళని తప్పులు పట్టాల్సిన పని లేదు అని నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను అని కేటగారికల్గా మీరు చెప్పినాం సార్. అప్పుడు ఏమన్నాడు ఆయన? అంతే, అట్లనే జరిగినాయి సార్. అయితే ఇక లేయి అన్నారంట కదా, నిజమేనా? అదే మీ నిర్ణయం అయితే ఇక లేయి అంటే ఇక లేకుండా మీ భాషలో ఆ సందర్భంగా కాదు, అది వేరే సందర్భమా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ వాళ్ళ అమ్మగారు అయినటువంటి విజయమ్మని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు. ఒకే ఫ్యామిలీలో నుంచి ఇద్దరు ఒకే ప్లేస్ కి కంటెస్ట్ చేయడం వల్ల వాళ్ళల్లో ఎవరు నెగ్గుతారని చూడడానికి అందరూ వెయిట్ చేశారు. ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ వేశారు. అదేంటంటే ఈ ఎలక్షన్స్ లో విజయమ్మకి సపోర్ట్ చేస్తే వచ్చే ఎలక్షన్స్ లో ఆయనకైనా లేకపోతే ఆయన కొడుకైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిల్చునే ఛాన్స్ రావచ్చు. అదే వివేకానంద రెడ్డికి సపోర్ట్ చేస్తే ఒకవేళ ఆయన నెగ్గిన తర్వాత కూడా ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తానని చెప్పారు కాబట్టి ఎటువంటి యూజ్ లేదు. సో ఆ ఎలక్షన్స్ లో విజయమ్మకే వైఎస్ భాస్కర్ రెడ్డి సపోర్ట్ చేశారు. యూనో వాట్, అన్ని సంవత్సరాలుగా ప్రజల్లో పేరు తెచ్చుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారు. ఆ బై ఎలక్షన్స్ లో విజయమ్మ నెగ్గారు. దీని తర్వాత అనుకున్న దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి రిజైన్ పెట్టేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నానని వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఫంక్షన్లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత గుంటూరులో జగన్ చేయబోతున్న బస్ యాత్రలో వివేక వైఎస్ఆర్సీపీకి గట్టి సపోర్ట్ ఇచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్
కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న తన అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించిన వివేక పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి కాసేపట్లో ఆయన రాయచోటిలో జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వైఎస్ఆర్సీపీకి పెరుగుతున్న పాపులారిటీ చూసి జగన్ 2014 ఎలక్షన్స్ లో ఎలా అయినా సీఎం అవ్వాలనుకున్నారు. ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఏదైతే ఆలోచించి విజయమ్మకి సపోర్ట్ చేశారో అది నెరవేరే టైం వచ్చింది. ఎంపీ సీట్ కి కంటెస్టెంట్ గా వివేక ఉన్నా కూడా విజయమ్మకి భాస్కర్ రెడ్డి సపోర్ట్ చేశారని ఒకే ఒక్క రీజన్తో భాస్కర్ రెడ్డి కొడుకైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ నిచ్చారు. వివేకాకి ఫ్యూచర్ లో మంచి పొజిషన్ ఇస్తానని జగన్ చెప్పారు. అప్పటి నుంచి ఏదైతే నమ్మకం జనాల్లో వివేక కోల్పోయారో అది వెనక్కి తెచ్చుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్ లో కడప నుంచి పోటీ చేసే ఛాన్స్ జగన్ వివేకాకి ఇచ్చారు. కానీ వివేకానంద రెడ్డి ఆ ఎలక్షన్స్ లో చాలా దారుణంగా ఓడిపోయారు. కడప జిల్లాలో ఇప్పటిదాకా వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు. కానీ తొలిసారి వైఎస్ ఫ్యామిలీకి పరాజయం ఎదురైంది. జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి సొంతగడ్డపై ఓడిపోవటాన్ని ఆ కుటుంబంతో పాటు పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వివేకాకి అది నమ్మాలనిపించలేదు. తనే నెగ్గుతారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఆయన ఎందుకు ఓడిపోయారనేది ఆయనకు అప్పుడు అర్థం కాలేదు. కానీ కొంత టైం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ టైంలో వైఎస్ఆర్సీపీ పులివెందుల డివిజన్ని కంట్రోల్ చేసేది డి శివశంకర్ రెడ్డి. ఈయన వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డికి చాలా క్లోజ్గా ఉండేవారు. ఇన్ఫాక్ట్ ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈయనే కంటెస్ట్ చేద్దామని చెప్పి అనుకునేవారు. శివశంకర్ రెడ్డి పోటీ చేయాలని భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే జగన్ వివేక పేరు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి వీళ్ళ ముగ్గురికి వివేక పైన చాలా కోపం రావడం స్టార్ట్ అయింది. సో వీళ్ళ ముగ్గురు కలిసి వివేకాకి చాలా క్లోజ్ అయినటువంటి గంగిరెడ్డితో కలిసి వివేక ఓడిపోవడానికి ఏం చేయాలో అన్నీ చేశారు. ఈ విషయం ఎప్పుడైతే వివేకానంద రెడ్డికి తెలిసిందో వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి డి శివశంకర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని అండ్ భాస్కర్ రెడ్డిని తిట్టారు. అంతేకాకుండా తనని ఎంతగానో నమ్మినా గంగిరెడ్డిని కూడా తిట్టారు. అప్పటి నుంచి చిన్న అవకాశం దొరికినా కూడా గంగిరెడ్డిని అవమానించారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే తనకి క్లోజ్ అయినటువంటి గంగిరెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళకి క్లోజ్ అవ్వటం స్టార్ట్ అయ్యాడు. అప్పటి నుంచి 2019లో జరగబోయే ఎలక్షన్స్ కోసం వివేక ప్రిపరేషన్స్ మొదలు పెట్టారు. ఈసారి కొడితే పెద్దదే కొట్టాలనుకున్నారు. దానికోసం ఆయన ఏ విధంగా అయితే స్ట్రాటజికల్ గా వెళ్లాలో అలానే అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి మెయిన్ ఛాలెంజ్ అపోజిషన్ లీడర్స్ కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే అవటం వల్ల ఆయన ఎక్కువ స్ట్రెస్ కి గురయ్యేలా చేసింది. ఆ ఎలక్షన్స్ లో కడప ఎంపీ సీట్ ఆయనకు రావాలనుకున్నారు. లేకపోతే షర్మిలారెడ్డికైనా విజయమ్మకైనా రావాలనుకున్నారు. ఆ పొజిషన్ కి వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ గా కంటెస్ట్ చేయలేడు. కావాలంటే జమలమడుగు నుంచైనా కమలాపురం నుంచైనా సీట్ ఇద్దాం, కానీ కడప ఎంపీ సీట్ మాత్రం ఇవ్వకూడదు అనుకున్నారు. అవినాష్ రెడ్డి పేరు కావాలని ఎంపీ సీట్ కి ప్రపోజ్ చేయలేదన్న విషయం వైఎస్ అవినాష్ రెడ్డికి తెలిసింది. ఇలా వివేకానంద రెడ్డి తన చుట్టూ తన ఇంటి వాళ్ళని శత్రువులుగా పెట్టుకున్నారు. ఏదైతే పవర్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి అనుభవించాలనుకున్నారో దానికి అడ్డవుతున్న వివేకానంద రెడ్డిని దారిలో నుంచి తొలగించాలనుకున్నారు. దీనికోసం గంగిరెడ్డికి జరిగిన అవమానాన్ని వెపన్ గా వాడుకొని గంగిరెడ్డిని కూడా ఇది చేయడానికి ఒప్పించారు. కానీ ఏదైతే ప్లాన్ ఉందో అది గ్రౌండ్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసే మనుషులు కావాలి కదా, దానికోసం గంగిరెడ్డి ముగ్గురిని ఒప్పించాడు. వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు గజ్జల ఉమాశంకర్ రెడ్డి. ఇతని అన్నయ్య అయినటువంటి గజ్జల జగదీశ్వర్ రెడ్డి వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ వ్యక్తి. ఇన్ఫాక్ట్ వివేక దగ్గరికి ఏదైతే పార్టీ ఫండ్ వస్తుందో అది మెయింటైన్ చేసేది కూడా జగదీశ్వర్ రెడ్డినే. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వివేకానంద రెడ్డి తరపున క్యాంపెయినింగ్ కూడా చేశారు. అంతేకాకుండా వివేకానంద రెడ్డికి సంబంధించిన 16 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ని జగదీశ్వర్ రెడ్డి పేరు మీద రాసి ఒక బినామీలా కూడా వాడుకున్నారు. ఇంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు తిరిగి ఏదో ఆశిస్తారు కదా, సో అలానే జగదీశ్వర్ రెడ్డి అండ్ ఆయన తమ్ముడైనటువంటి ఉమాశంకర్ రెడ్డి కూడా ఆశించేవారు. అదేంటంటే వాళ్ళ ఊర్లో జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్ లో వాళ్ళకి సపోర్ట్ చేయమని. వాళ్ళని ఎంత క్లోజ్ గా ట్రీట్ చేసినా కూడా వివేకానంద రెడ్డి మాత్రం పొలిటికల్ గా ఫేవర్ చేయలేదు. ఈ విషయం పైన ఉమాశంకర్ రెడ్డి మనసులో వివేక పైన కోపం ఉండేది. ఆ ముగ్గురులో రెండో వ్యక్తి యాదాటి సునీల్ యాదవ్. ఇతను వివేక చనిపోక ముందు 1.5 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. అలా వర్క్ చేస్తూ వివేకాకి ఎప్పుడైతే క్లోజ్ అయ్యాడో అప్పటి నుంచి ఇతను పిఏ కాకపోయినా కూడా వేరే వాళ్ళతో వివేకాకి పిఏ తానే అన్నట్టు పరిచయం చేసుకునేవాడు. వివేక పేరు చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకునేవాడు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డితో తన దగ్గర డైమండ్స్ ఉన్నాయి, అవి అమ్మితే వాళ్ళకి చాలా మనీ వస్తుందని నమ్మించేవాడు. వాటిని అమ్మిన తర్వాత వచ్చిన మనీలో
లో వాటా ఇస్తానని చెప్పేవాడు. ముందు వివేకానంద రెడ్డి ఇదంతా నమ్మలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత నుంచి ఏదైతే ఫేక్ స్టోరీ ఉందో దాన్ని నమ్మడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని తన ఇన్ఫ్లుయెన్స్ లోకి లాగేసుకున్నాడు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి పర్సనల్ గా వాడే వెహికల్స్ దగ్గర నుంచి వేరే విషయాల వరకు అన్ని తనవే అన్నట్టు సునీల్ యాదవ్ వాడుకునేవాడు. ఇన్ఫాక్ట్ ఈ డైమండ్స్ విషయాన్ని ఉమాశంకర్ రెడ్డి కూడా చెప్పాడు. అవి అమ్మేసిన తర్వాత వచ్చిన మనీని ఇద్దరం షేర్ చేసుకుందామంటే ఉమాశంకర్ రెడ్డి దానికి కూడా ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి వివేక ఈ డైమండ్ బిజినెస్ గురించి డిస్కస్ చేయడానికి వీళ్ళిద్దరి ఇంటికి వెళ్తుండేవారు. ఈ టైం స్పాన్ లో వివేకానంద రెడ్డి అల్లుడైనటువంటి ఎన్ రాజశేఖర్ రెడ్డికి ఈ ఫేక్ డైమండ్ బిజినెస్ గురించి తెలిసి సునీల్ యాదవ్ తో ఇంకొకసారి వివేకతో ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయకు అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక వైపు సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మగారు అనేటువంటి సావిత్రి గారు వివేకానంద రెడ్డి నన్ను తప్పుగా చూస్తున్నారు, ఆయనతో డిస్టెన్స్ మెయింటైన్ చేయని తిట్టారు. అప్పటి నుంచి సునీల్ యాదవ్ కూడా వివేకానంద రెడ్డి మీద గ్రడ్జ్ ఉండిపోయింది. అండ్ ఫైనల్లీ ఆ ముగ్గురులో మూడో వ్యక్తి షేక్ దస్తగిరి. ఇతను వివేక దగ్గర డ్రైవర్గా వర్క్ చేస్తుండేవాడు. చాలా లాయల్గా ఉండేవాడు. కానీ ఒకసారి వివేక కార్కి యాక్సిడెంట్ అవటం వల్ల అండ్ ఒక ఆమె దగ్గరికి వివేక రెగ్యులర్గా వెళ్తూ ఉండేవారు. ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కసారి దస్తగిరినే తీసుకెళ్లేవారు. ఈ విషయం నచ్చక వివేక భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ అండ్ అల్లుడు ఎన్ రాజశేఖర్ రెడ్డి కలిసి దస్తగిరిని పనిలో నుంచి తీసేశారు. అతను అంత పెద్ద తప్పు చేయకపోయినా కూడా అతన్ని పనిలో నుంచి తీసేయటం అండ్ దానికి వివేకానంద రెడ్డి అపోజ్ చేయకపోవడం వల్ల దస్తగిరి హట్ అయ్యాడు. సో వీళ్ళ ముగ్గురికి వివేక పైన ఉన్న కోపాన్ని క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. సో ఫిబ్రవరి 2019 8 నుంచి 10 డేట్స్ మధ్యలో వాళ్ళ ముగ్గురిని తన ఇంటికి పిలిచాడు గంగిరెడ్డి. అప్పుడు వాళ్ళతో చెప్పిన థింగ్ ఏంటంటే వివేకానంద రెడ్డి బెంగళూరులో జరిగిన ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో వచ్చిన డబ్బుల్లో కొంచెం వాటర్ని నాకు ఇస్తా అన్నాడు. కానీ ఆ డబ్బుల్ని నాకు ఇవ్వకుండా మోసం చేశాడు అండ్ చాలాసార్లు అందరి మధ్యలో నన్ను అవమానించాడు. దీనికి ప్రతీకారంగా మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి అని చెప్పాడు. దానికి దస్తగిరి ఏంటా పని అని అడిగితే వివేకానంద రెడ్డిని చంపాలి అని చెప్పాడు. అప్పుడు దస్తగిరి నేను ఎవరి దగ్గర అయితే పనిచేశానో వాళ్ళని చంపలేను అని చెప్పేశాడు. దానికి గంగిరెడ్డి ఇందులో నువ్వు ఒక్కడివే కాదు, మేమందరము ఉన్నాము, ఇంకా చాలా పవర్ఫుల్ పర్సన్స్ యొక్క సపోర్ట్ నీకుంది అని చెప్పాడు. ఎవరా పవర్ఫుల్ పర్సన్స్ అని అడిగితే దానికి గంగిరెడ్డి మన వెనక వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి అండ్ డి శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఈ పని చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు అని చెప్పాడు. ఆ 40 కోట్లలో నీకు 5 కోట్లు ఇస్తాను, ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేసావు, నీకేం మిగిలింది, ఈ డబ్బుని తీసుకుని నీ లైఫ్ సెటిల్ చేసుకో అని చెప్పాడు. ఇది ఎప్పుడైతే విన్నాడో దస్తగిరి కూడా ఈ పని చేయడానికి ఒప్పుకున్నాడు. ఇది జరిగాక 3 రోజుల తర్వాత దస్తగిరికి అడ్వాన్స్ గా 1 కోటి రూపాయలు సునీల్ యాదవ్ ఇచ్చాడు. ఇంత మనీ ఎవరిచ్చారని అడిగితే శివశంకర్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పాడు. నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని అడిగితే గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి కాల్ చేశాడు. అప్పుడు శివ దస్తగిరితో మాట్లాడుతూ గంగిరెడ్డి ఏం చెప్తే అది చెయ్యి, మేమందరం నీ వెనకాల ఉన్నాం, ఇప్పుడు డౌట్స్ ఏం పెట్టుకోకు అని చెప్పాడు. ఇదంతా జరిగిందా లేదా అని వెరిఫై చేస్తే 18th ఫిబ్రవరి రోజు గంగిరెడ్డి శివశంకర్ రెడ్డికి పొద్దున్న 8:44 AM కాల్ చేసినట్టుంది. ఇప్పటి నుంచి అసలు ప్లాన్ స్టార్ట్ అవుతుంది. వివేకాన్ని చంపేటప్పుడు అడ్డుగా ఉండకూడదని ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్ కలిసి వివేక ఇంట్లో ఉన్న ఒక కుక్కని చంపేయాలనుకున్నారు. దానికోసం AP04BF 8982 అనే నంబర్ ప్లేట్ ఉన్న హోండా అమేజ్ కార్ని ఆ కుక్క మీద ఎక్కించి చంపేశారు. ఈ గ్యాప్లో దస్తగిరి తన దగ్గరున్న మనీతో ఒక విల్లా తీసుకుందాం అనుకున్నాడు. దానికోసం విజయ్ హోమ్స్కి సంబంధించిన ఒక మేనేజర్ అయినటువంటి మౌలితో కాల్ మాట్లాడి బుకింగ్ కూడా చేసుకున్నాడు. దానికోసం 40 to 50 lakhs రూపీస్ ఇప్పుడు ఇస్తాను, మిగతావి ఇంకొక నెలలో సెట్ చేస్తాను అని చెప్పాడు. అలా వీళ్ళిద్దరి మధ్యలో 5 సార్లు కాల్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్న వీళ్ళందరికీ ఆ టైం రానే వచ్చింది. వివేకానంద రెడ్డి తన భార్య అయినటువంటి సౌభాగ్యమ్మతో కలిసి 15th మార్చిన జరగబోయే ఫ్యామిలీ ఫంక్షన్ కి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నారు. కానీ గంగిరెడ్డి అండ్ ఉమాశంకర్ రెడ్డి కలిసి ఆ రోజు చాలా పెద్ద అమౌంట్ రావాల్సి ఉంది, ఒకవేళ మీరు వెళ్ళిపోతే తేడాలు రావచ్చు అని చెప్పి వివేకానంద రెడ్డిని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపేశారు. ఆ ఫంక్షన్ కి గంగిరెడ్డిని కూడా పిలిచారు, ఆయన వస్తానని కూడా చెప్పాడు. కానీ ఏం చెప్పకుండానే ఆ ఫంక్షన్ కి ఆయన వెళ్ళలేదు. సో సౌభాగ్యమ్మ 12th మార్చిన హైదరాబాద్ బయలుదేరారు. ఆవిడ వెళ్తూ ఆ హౌస్ హెల్పర్ అయినటువంటి పెండంటి రాజశేఖర్ కాణిపాకంలో ఒక గుడికి వెళ్తానంటే ఆయనకి 5,000 రూపాయలు ఇవ్వమని వివేక గారి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డికి ఇచ్చి రాజశేఖర్ని లీవ్ తీసుకోమన్నారు. ఈయన 2014 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. ఆ ఇంటిని చూసుకోవటమే కాకుండా వ్యవసాయ పనులను కూడా చూసుకుంటూ ఆ ఇంట్లోనే ఉండేవారు. సౌభాగ్యం ఎప్పుడైతే లీవ్ ఇచ్చారో 13th మార్చ్ రోజు అక్కడి నుంచి బయలుదేరారు. ఇప్పుడు ఆ ఇంట్లో వివేకానంద రెడ్డి తప్పించి
ఎవ్వరూ లేరు. మిగతా వర్కర్స్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ పని చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు గంగిరెడ్డికి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీగా కనిపించింది. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందామని ఆ ఇంటి వాచ్మెన్ అయినటువంటి రంగన్నని రాజశేఖర్ ఎప్పుడు వస్తారో అని అడిగితే నాకు ఐడియా లేదని చెప్పాడు. వెంటనే రంగన్నని రాజశేఖర్కి కాల్ చేయించి ఫోన్ స్పీకర్లో పెట్టి రంగన్నతోనే అడిగించాడు. అప్పుడు రాజశేఖర్ నేను 15th మార్చ్ రోజు వస్తాను అని చెప్పాడు. అదే రోజు అంటే 14th మార్చ్ రోజు వివేక పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి కూడా రాజశేఖర్కి కాల్ చేసి అడిగితే సేమ్ ఆన్సర్ ఇచ్చాడు. సో అడ్డొచ్చే వాళ్ళు ఎవరూ లేరు, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనుకున్నారు. ఆ రోజు సాయంకాలం నుంచి నెక్స్ట్ డే వరకు ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వివేకాన్ని చంపాలంటే ఒక ఆయుధం కావాలి కదా. దాని గురించి సునీల్ యాదవ్ దస్తగిరిని ఒక గొడ్డలిని అరేంజ్ చేయమన్నాడు. దానికోసం దస్తగిరి పులివెందలకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడలి అనే ఊరు వెళ్ళి ఆ గొడ్డలిని కొందాం అనుకున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ దస్తగిరి చుట్టమైనటువంటి సయ్యద్ హఫీజుల్లాని కలిసి అక్కడి నుంచి కృష్ణమాచారి గారు ఓన్ చేస్తున్న ఒక హార్డ్వేర్ షాపుకి వెళ్ళి 450 రూపాయలు ఇచ్చి ఒక గొడ్డలిని కొన్నాడు. ఎప్పుడైతే గొడ్డలిని కొనడానికి వెళ్ళాడో సయ్యద్ హఫీజుల్లా ఆ పక్కనే ఉన్న మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం కొన్నావంటే గుర్రం కాళ్ళకి కట్టే ఒక షూని కొన్నాను అని చెప్పాడు. అదే రోజు మధ్యాహ్నం నుంచే గంగిరెడ్డి వివేకానంద రెడ్డితో కలిసి మైదుకూర్ నియోజకవర్గానికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. కొంచెం టైం అయిన తర్వాత గంగిరెడ్డి సునీల్ యాదవ్ కి 2 సార్లు కాల్ చేశాడు. ఈ కాల్ చేసిన టైంలో సునీల్ యాదవ్ లొకేషన్ ఎక్కడ చూపించిందో తెలుసా? వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో. ఆ ఇంట్లో వాళ్ళందరూ దస్తగిరి గొడ్డల్ని ఎప్పుడు తీసుకొస్తాడా అని వెయిట్ చేస్తున్నారు. ఈ టైం గ్యాప్ లోనే ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఆ ఇంటికి వచ్చాడు. అప్పటిదాకా జమ్మల్ మడుగులో క్యాంపెయినింగ్ చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి 6:45 ఆ టైంకి పులివెందులు వచ్చారు. అండ్ ఇంకొక సైడ్ డి శివశంకర్ రెడ్డి కూడా 7:15 ఆ టైంకి పులివెందులు వచ్చారు. 7:58కి శివశంకర్ రెడ్డి గంగిరెడ్డికి కాల్ చేసి నియర్లీ 3 నిమిషాల వరకు మాట్లాడారు. అప్పటికి గంగిరెడ్డి అండ్ వివేకానంద రెడ్డి ఇంటికి రాలేదు. ఆ టైం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కాల్ రికార్డ్ డీటెయిల్స్ చెక్ చేస్తే శివశంకర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి మోస్ట్ ఆఫ్ ద టైం ఒకే టవర్కి కనెక్ట్ అయి ఉన్నారు. టైం అరౌండ్ 8:30కి దస్తగిరి పులివెందులు వచ్చేసాడు. తన కోసం వెయిట్ చేస్తున్న సునీల్ యాదవ్ని కలిశాడు. ఈ టైంలో వైఎస్ భాస్కర్ రెడ్డి తన 2 ఫోన్ నంబర్స్ ఉన్న మొబైల్స్ని స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు. అప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సునీల్ యాదవ్ ఎక్కడెక్కడ ఉన్నాడనే డేటాని మీరు వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడొచ్చు. నేను మీకు ఆ రోజు నైట్ నుంచి మార్నింగ్ వరకు గంగిరెడ్డి వివేకాన్ని చంపడానికి వచ్చిన ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ అండ్ దస్తగిరితో ఎన్నిసార్లు మాట్లాడారు, శివశంకర్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడారు, అండ్ ఈ శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డితో ఎప్పుడు అండ్ ఎన్నిసార్లు మాట్లాడారు అనే డేటాని కూడా స్క్రీన్ మీద పెడుతున్నాను. మీకు కావాలంటే స్క్రీన్ ఒకసారి పాజ్ చేసి అది కూడా చూడండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి తన క్యాంపెయినింగ్ ని ఫినిష్ చేసుకుని నైట్ అరౌండ్ 11 o'clockకి గంగిరెడ్డిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి 11:25కి తన డ్రైవర్ అయినటువంటి నేర్గట్టు ప్రసాద్ తో కలిసి వివేక ఇంటికి వచ్చారు. దీనికి ప్రూఫ్ ఏంటంటే వివేక ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక షాప్ లో ఉన్న సీసీ కెమెరాలో 11:24కి వీళ్ళు కారులో వస్తున్నట్టు రికార్డ్ అయింది. అప్పటిదాకా వివేక రాక కోసం వెయిట్ చేస్తున్న సునీల్ యాదవ్ అండ్ దస్తగిరి కలిసి ఒక ప్లేస్ లో కూర్చొని మందు తాగుతున్నారు. టైం అరౌండ్ 11:45. ఉమాశంకర్ రెడ్డి తన బైక్ మీద గంగిరెడ్డిని ఎక్కించుకొని వివేక ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి మిగతా ఇద్దరు ఎక్కడైతే మందు తాగుతున్నారో అక్కడికి వెళ్ళి ఇతను కూడా మందు తాగడం స్టార్ట్ చేశాడు. గంగిరెడ్డి బైక్ దిగాక ఎప్పుడు లాగానే డోర్ ఓపెన్ చేసుకుని కాన్ఫిడెంట్ గా వివేక ఇంట్లోకి వెళ్ళటం ఆ ఇంటి వాచ్మెన్ అయినటువంటి రంగన్న చూశాడు. టైం 12:30. అప్పటిదాకా గంగిరెడ్డితో మాట్లాడి ఒక సిగరెట్ తాగుదామని బయటకు వచ్చి వరండా వైపు చూస్తే రంగన్న ఇంకా పడుకోలేదు. ఏంటి రంగన్న ఇంకా పడుకోలేదు అని అడిగితే గంగిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత డోర్ లాక్ చేసేసి పడుకుందామని వెయిట్ చేస్తున్నా అని రంగన్న చెప్పాడు. దానికి వివేక గంగిరెడ్డి ఈ రోజు ఇక్కడే పడుకుంటాడు, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తే రంగన్న అక్కడే వరండా దగ్గర పడుకున్నాడు. 11:30 వచ్చి మళ్ళీ 12:30 కల్లా మళ్ళీ గడకు వచ్చినాడు. సిగరెట్ తాగినాడు. పనుకోరంగన్నా పొద్దు ఏంటంటే పనుకుంటలే సార్, నువ్వు పోయి పనుకుంటే మేము అనుకుంటలే అన్నా. టైం అర్ధరాత్రి 1:30 అవుతుంది. అప్పటిదాకా ఫుల్గా తాగిన ఆ ముగ్గురు ఉమాశంకర్ రెడ్డి బైక్ మీద వివేకానంద ఇంటికి వచ్చారు. కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వచ్చారో లేదో ఆ వరండా దగ్గర పడుకుంటున్న రంగన్నని దస్తగిరి చూశాడు. వెంటనే ఆ ఇద్దరిని కూడా అలర్ట్ అవ్వమని చెప్పాడు. ఆ ఇంటి సైడ్ డోర్ని నాక్ చేస్తే లోపల ఉన్న గంగిరెడ్డి ఆ డోర్ ఓపెన్ చేసి వాళ్ళ ముగ్గురిని ఆ ఇంట్లోకి తీసుకొచ్చేసాడు. ఎప్పుడైతే వీళ్ళందరినీ వివేకానంద రెడ్డి ఇంట్లో చూశారో వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారని అడిగితే గంగిరెడ్డి సెటిల్మెంట్ మనీ డిస్కస్ చేయడానికి వీళ్ళు వచ్చారని చెప్పారు.
చెప్పారు. దానికి వివేక, నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా గంగిరెడ్డి, ఆ డబ్బుల్ని ఇప్పుడు ఇవ్వడం వీలు కాదు, ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, ఆ డబ్బుల్ని ఎలక్షన్స్లో పెడితే ఆ తర్వాత నెగ్గాక మీకు కావాలంటే అప్పుడు ఇస్తాను అని వివేక చెప్పారు. నాకు ఇప్పుడే కావాలి అని గంగిరెడ్డి అన్నాడు. అప్పుడే ఉమాశంకర్ రెడ్డి, నువ్వు మాకు ఎప్పుడూ హెల్ప్ చేయలేదు, అలాంటిది ఇప్పుడు మా డబ్బుల్ని ఎందుకు వదిలేయాలి అని కోపంగా అరిచాడు. ఈ గ్యాప్లోనే సునీల్ యాదవ్ వివేకాన్ని బూతులు తిడుతూ తన కాలితో తన్నేసరికి వివేక కింద పడిపోయారు. అక్కడి నుంచి సిచ్యువేషన్ చాలా వైలెంట్ గా అవడం స్టార్ట్ అయింది. ఉమాశంకర్ రెడ్డి దస్తగిరిని గొడ్డలు ఇవ్వమన్నాడు. ఎప్పుడైతే దస్తగిరి గొడ్డల్ని ఇచ్చాడో అది తీసుకొని వివేకానంద రెడ్డి తలపైన చాలా దారుణంగా నరికాడు. ఇలా అవుతున్నప్పుడే సునీల్ యాదవ్ వివేక చెస్ట్ పైన నియర్లీ 8 సార్లు కొట్టాడు. ఇలా కొట్టిన తర్వాత నన్ను వదిలేయమని వివేక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ నలుగురు టార్చర్ చేశాక ఎర్రగంగిరెడ్డి వివేకానంద రెడ్డిని ఒక లెటర్ రాయమన్నాడు. అప్పుడు దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ ఆయన షర్ట్ని పట్టుకొని ఈడ్చుకుంటూ కబోర్డ్స్ దగ్గర తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పేపర్ అండ్ పెన్ ఇచ్చి ఆ లెటర్ని రాయమన్నారు. అప్పుడు దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ ఆయన షర్ట్ని పట్టుకొని ఈడ్చుకుంటూ కబోర్డ్స్ దగ్గరికి తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పేపర్ అండ్ పెన్ ఇచ్చి ఆ లెటర్ని రాయమన్నారు. కానీ దానికి వివేక ఒప్పుకోపోయేసరికి ఆయన్ని చిత్రహింసలు పెట్టి కొట్టారు. ఆ తర్వాత కూడా ఒప్పుకోపోయేసరికి గంగిరెడ్డి, నువ్వు రాస్తే నిన్ను వదిలేస్తాం, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేసి వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ఒక బూత్ మాట తిట్టేసరికి వివేక ఆ లెటర్ని రాయడానికి ఒప్పుకున్నారు. ఆ లెటర్లో ఏముంది అంటే, నా డ్రైవర్ని నేను రేపు తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టంగా ఉంది. డ్రైవర్ ప్రసాద్ని వదిలిపెట్టద్దు. ఇట్లు వివేకానంద రెడ్డి. అలా లెటర్ రాశాక ఆ నలుగురు కలిసి బెడ్రూమ్లో ఉన్న వివేకానంద రెడ్డిని ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్లి అక్కడ పడేసి ఆ గొడ్డలిని తీసుకొని నియర్లీ 7 సార్లు నరికారు. అలా నరుకుతూ వివేకానంద రెడ్డి చనిపోయారని తెలిసాక వదిలారు. అలా ఆయన్ని మర్డర్ చేశాక ఆ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ని వెతికారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్ళకు ఒక అల్మారా కనిపించింది. దాన్ని బ్రేక్ చేసే లోపే దాని హ్యాండిల్ విరిగిపోయింది. అయితే దాన్ని డోర్ కూడా బ్రేక్ చేద్దాం అనుకున్నారు. కానీ దాన్ని బ్రేక్ చేసిన తర్వాత దానిలో నుంచి వచ్చే సౌండ్కి ఎవరైనా వస్తారేమో అని చెప్పి అలా చేయకుండా ఆగిపోయారు. అలా వెతుకుతూ గంగిరెడ్డికి ఒక డాక్యుమెంట్ దొరికింది. అయితే అది అగ్రికల్చరల్ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లాగా కనిపించాయి. ఆ డాక్యుమెంట్స్ని గంగిరెడ్డి తీసుకెళ్లాడని దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ కోసం గంగిరెడ్డి ఇంటికి వెళ్లి సిబిఐ వాళ్ళు వెతికారు. అయితే రౌండ్ సీల్ వేస్తున్న డాక్యుమెంట్స్ దొరికాయి, కానీ అందులో వివేకాకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి దొరకలేదని సిబిఐ వాళ్ళు చెప్పారు. అయితే లోపల నుంచి సౌండ్స్ రావడం వల్ల బయట పడుకుంటున్న రంగన్నకి మెలకు వచ్చింది. మెయిన్ డోర్ ఎలానో క్లోజ్ చేసి ఉండటం వల్ల డ్రాయింగ్ రూమ్ దగ్గర ఉన్న విండోలో నుంచి చూస్తే 4 వ్యక్తులు హాల్లో నుంచి వివేకానంద రెడ్డి బెడ్రూమ్ వైపుకి ఏదో వెతుక్కుంటూ కంగారుగా వెళ్లటం ఆయన చూశాడు. గజ్జల ఉమాశంకర్ రెడ్డిని తప్పించి మిగతా 3 రంగన్న గుర్తుపట్టాడు. అయితే లోపల వాళ్ళు అలా చేయడం చూసి రంగన్నకు భయమేసి ఆ విండో దగ్గరే వంగి దాక్కున్నాడు. కొంచెం సేపు తర్వాత ఆ 3 గోడ దూకడం కూడా రంగన్న చూశాడు. అప్పుడే గంగిరెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో రంగన్న ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకు వాళ్ళు గోడ దూకి పారిపోతున్నారు, లోపల ఏమైంది అని అడిగితే అప్పుడు గంగిరెడ్డి అతనితో, నీ కథ కూడా తొందరలోనే ముగిసిపోద్ది, నిన్ను చంపేస్తాను, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే బెడ్రూమ్ అంతా రక్తంతో నిండి ఉంది. బాత్రూంలోకి వెళ్తే గోడల నిండా రక్తం, కింద రక్తపు మడుగుల్లో వివేకానంద రెడ్డి చనిపోయి కనిపించారు. ఎప్పుడైతే అది చూశాడో రంగన్నకి చేతులు కాళ్ళు ఆడలేదు. వెంటనే అందరికీ చెప్దాం అనుకున్నాడు, కానీ గంగిరెడ్డి ఎక్కడ చంపేస్తాడేమోనని ధైర్యం చేయలేకపోయాడు. వాళ్ళ 3 గోడ దూకిన తర్వాత దస్తగిరి ఆ గొడ్డల్ని సునీల్ యాదవ్కి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ 3 ఎవరి దారుల్లో వాళ్ళు పారిపోయారు. పులివెందల్లో ఉన్న వాసవి కళ్యాణ మండపం దగ్గర ఫ్లో అయ్యే డ్రైనేజ్ వాటర్ లో సునీల్ యాదవ్ ఆ గొడ్డల్ని విసిరేశాడు. ఎవరైనా వివేకానంద రెడ్డి డెడ్ బాడీని చూస్తే ఎవరో చాలా దారుణంగా మర్డర్ చేశారనేది అర్థమవుతుంది. కానీ తెల్లారిన తర్వాత వచ్చిన న్యూస్ ఏంటో తెలుసా? మాజీ మంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్ మరణం చెందారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. ఒకసారి గుండెపోటు గురి కావడంతో అటు వైద్యశాలకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన మృతి చెందడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. క్లియర్ గా ఉన్న మర్డర్ కేసుని న్యాచురల్ డెత్ గా ఎవరు పోర్ట్రే చేశారు? ఇది ఇంకో నెలలో జరగబోయే ఎలక్షన్స్ ని క్యాష్ చేసుకోవడానికి చేసిన మర్డరా? అసలు తెల్లారితే ఏం జరిగింది? వివేకానంద రెడ్డి చనిపోవడానికి కారణం పొలిటికల్ గా వచ్చిన గొడవలేనా, లేకపోతే ఇంకో బలమైన రీజన్ ఉందా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే డోంట్ మిస్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ వివేకానంద రెడ్డి డాక్యుమెంటరీ.